రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల లైనప్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుష్ చేస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్నీ కూడా పూర్తయ్యేసరికి ఎలా లేదన్నా 6-7 ఏళ్లు పట్టేలా ఉంది. ప్రెసెంట్ మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ చేస్తున్న ప్రభాస్ ఆ సినిమాను ఈ ఇయర్ సెకండ్ హాఫ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారట. ఆ సినిమా తర్వాత హనుతో ఫౌజీ సెట్స్ మీద ఉంది. హను రాఘుపూడి ఈ సినిమాను స్పీడ్ గా లాగించేస్తున్నాడు. అయితే సందీప్ వంగతో చేస్తున్న స్పిరిట్ కూడా త్వరలో మొదలు పెడతానని తెలుస్తోంది. యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగ చేస్తున్న సినిమాగా స్పిరిట్ మీద చాలా హోప్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా సందీప్ వంగ సినిమాల్లో హీరోగా ప్రభాస్ ఎలా ఉంటాడా అన్న ఆలోచనే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి నిద్ర పట్టనివ్వట్లేదు. స్పిరిట్ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలైతే కాబోతుంది. అయితే సినిమా ఎలా లేదన్నా ఏడాది పాటు చేస్తారని టాక్. అంటే 2025 మిడిల్లో మొదలైనా సరే 2026 చివరి దాకా పడుతోంది. హనుతో చేస్తున్న ఫౌజిన్ కూడా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కి పూర్తి చేసేలా ఉన్నారు. కుదిరితే 2026 ఎండింగ్ రిలీజ్ ఉంటుంది, లేదంటే 2027కి వెళ్తోంది. సో ఎలా చూసినా కూడా 2027లో స్పిరిట్ రిలీజ్ ఛాన్స్ ఉండేలా కనిపించట్లేదు. ప్రభాస్ సినిమాల లైనప్ వావ్ అనిపిస్తున్న వాటి రిలీజ్ ఎప్పుడు అంటుందా అన్న టెన్షన్ మాత్రం ఒక పక్క ఫ్యాన్స్ లో రన్ అవుతూనే ఉంది. ప్రభాస్ ఓకే చేసిన సినిమాల లిస్టు ఒకసారి చూస్తే రాజాసాబ్ రిలీజ్ కు రెడీ అవుతుండగా ఫౌజీ షూటింగ్ జరుపుకుంటుంది. నెక్స్ట్ స్పిరిట్ సెట్స్ మీదకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ఇక సాలార్ 2, కల్కి 2 ఉన్నాయి. సో ఈ సినిమాలన్నీ ఎప్పుడు పూర్తి చేసి రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ అయితే చర్చిస్తున్నారు. పోనీ సినిమాలు రాకున్నా వాటి అప్డేట్స్ అయినా వస్తే చాలని అనుకుంటున్న ఫ్యాన్స్ కి నిరాశ తప్పట్లేదు. రెబల్ స్టార్ తన ఫ్యాన్స్ గురించి కాస్త పట్టించుకుంటే బెటర్ అని కూడా చెప్తున్నారు. అయితే ఈ ఇయర్ రాజాసాబ్ ద్వారా ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు రెబల్ స్టార్.